Will pray. Hello again to my friends in India. This is Steve Walkup and Jeremiah bringing you a new book, the Book of Romans. సో భారతదేశంలో ఉన్నటువంటి స్నేహితులు అందరూ ఎలాగున్నారు? స్టీవ్ వాకప్ గారు, జర్మయ్య గారు కొత్త పుస్తకమైనటువంటి రోమా పత్రిక పైన ధ్యానాన్ని తీసుకురాని ఉన్నారు. Now, the Book of Romans is traditionally thought of as an evangelistic book helping people get eternal life. రోమా పత్రిక అనేటువంటిది సాంప్రదాయకంగా మరి సువార్త పత్రిక అని పిలువబడుతుంది. ముఖ్యంగా రక్షణ ఎలా పొందాలి అన్నిలో అన్నటువంటి యొక్క విషయాన్ని గురించి ప్రస్తాపిస్తుంది. And we will actually look at that today, as some people say the road to Romans is the road to eternal life. కొంతమంది చెప్తారు రోమాకు మార్గం అనేటువంటిది రోమా మార్గం అనేటువంటిది నిత్య జీవము మార్గం అని కొంతమంది చెప్తారు. And we're going to make the case that the Roman road describes the best way not to get eternal life, but to live the resurrected life. అయితే వాస్తవంగా అధ్యాయము చేసినట్లయితే నిత్య జీవాన్ని పొందటానికి కాదు, కానీ యోగ్యమైనటువంటి యొక్క పునరుత్థాన సంబంధమైనటువంటి యొక్క జీవితాన్ని జీవించటానికి తోడ్పడుతూ ఉన్నటువంటి యొక్క విషయం. So what that means is Paul is writing not to unbelievers who need to learn how to get eternal life by belief in Jesus Christ, but he is writing to believers who need to live the resurrected life after they've believed. పౌలు భక్తుడు అన్యులకు రాయటం లేదు నిత్య జీవము ఎలా పొందాలి అన్నటువంటి యొక్క విషయంలో కాదు. ముఖ్యంగా రక్షణ పొందినటువంటి వారు, నిత్య జీవము కలిగినటువంటి వారికి పౌలు భక్తుడు ఈ పత్రికను రాస్తూ ఉన్నారు. ఏ విధంగా పునరుత్థాన సంబంధమైనటువంటి యొక్క జీవితాన్ని జీవించాలి అన్నటువంటి యొక్క విషయము ప్రస్తాపిస్తూ ఉన్నాడు. Now, let's look at the outline of the book of Romans. ముఖ్యంగా యొక్క పక్షి నోటం అనేటువంటిది రోమా పత్రిక పైన మనం చూద్దాం. The introduction to Romans will be chapter 1 verses 1 through 14. ఈ యొక్క మొదటి అధ్యాయము మొదటి 15 వచనాలు పీఠికగా ముందు మాటగా మరి ఇంట్రడక్షన్ గా ఉంటూ ఉన్నది. Then we will have the thematic statement in 1:16 and 17. తర్వాత మొదటి అధ్యాయము 16, 17 వచనాల్లో ముఖ్యమైనటువంటి అంశాన్ని గురించినటువంటి యొక్క స్టేట్మెంట్ ఇక్కడ మనం చూస్తాం. From there we will move into the body of the book of Romans. అటు తర్వాత అక్కడ నుంచి రోమా పత్రిక యొక్క దేహము లేక బాడీని మనం చూస్తాం. Now, the first part of the body is the bad news. ఈ యొక్క మొదటి భాగం అనేటువంటిది ఇక్కడ చెడ్డ వార్త ఉంటూ ఉన్నది. This is chapter 1 verses 18 through chapter 3 verse 20. అది మొదటి అధ్యాయము 18 నుంచి 3వ అధ్యాయము 20 వరకు. And the main point here is Paul tells the Roman church that the wrath of God is a result of his displeasure with humanity. సో ముఖ్యంగా పౌలు భక్తుడు రోమా సంఘానికి మరి రాస్తూ ఈ యొక్క విషయంలో దేవుడు కోపముతో ఉన్నటువంటి యొక్క విషయము మరి వెల్లడిపరుస్తూ ఉన్నది. దాని యొక్క ఫలితమే మరి మానవుని యొక్క సంతోషం అనేటువంటిది, డిస్ప్లెజర్ అనేటువంటిది చూస్తాం.
In fact, let's turn to Romans chapter 1, verse 18, and read the first verse of this section, and we will see that. మనము మొదటి అధ్యాయము 18 నుంచి మనము చదివినట్లయితే ఆ సంగతి మనము గమనించుకుంటాం. Read Romans 1:18, please. సో దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త హీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషాదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచెను. Now, a lot of people use this verse and they say, see, if you are unrighteous, you're going to hell. చాలా మంది ఈ యొక్క లేఖన భాగాన్ని చెప్పి మీరు అనీతివంతులు, మీరు నరకానికి వెళ్తారు అని చెప్తారు. Now, first of all, this isn't a future event. It says the wrath of God is being revealed against all unrighteousness and unholiness. That means it's happening right now. సో ఇది ప్రత్యేకంగా ఈ దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది మరి అనీతి వంతుల విషయంలో మరి వెల్లడిపరచబడింది. ఇది ప్రస్తుతము నుంచి ప్రారంభించబడినటువంటి యొక్క విషయం. In fact, more correctly, it was happening at the time that Paul wrote the book of Romans in 62 AD. ముఖ్యంగా పౌలు భక్తుడు ఎప్పుడైతే ఈ పత్రికను రాశాడంటే 62లో క్రీస్తు శకం 62లో అప్పటి యొక్క విషయము ముఖ్యంగా ప్రస్తావించబన్నది. And it is a result of the displeasure that God is having with people not listening to his son and his message when messengers like Paul. పౌలు మరి యేసు ప్రభు ఆయన దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు మెసేజ్ను సందేశాన్ని వారు విననొల్లకపోయినప్పుడు దేవుడు ఉగ్రతను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. When we get to this section, we will see that wrath is always in time. That is, it's not a future judgment. It's happening right now, and God uses wrath to turn the hearts of people back to him. సో ఇక్కడ భవిష్యత్తు యొక్క ఉగ్రత అన్నటువంటిది కాదు, కానీ దేవుడు ఇప్పుడు ప్రస్తుతము ఆ ఉగ్రతను ఉపయోగిస్తూ ఉన్నాడు. ఎందు నిమిత్తం అనగా ఆ ఉగ్రత ద్వారా వారు ఆయన తట్టు తిరుగునట్లు చేస్తూ ఉన్నాడు. The second section of the body is that righteousness is available to the unrighteous. This is good news. రెండో భాగం అనేటువంటిది 3వ అధ్యాయము 21 నుంచి 5వ అధ్యాయము 11 వచనం వరకు నీతి అనేటువంటిది అనీతివంతులకు అందుబాటులో ఉన్నటువంటి యొక్క విషయం. And we're going to see in this section that Paul will say all are unrighteous, all people sin and fall short of the glory of God and need a righteousness they can't develop on their own. ముఖ్యంగా పౌలు ఇతరు అందరూ కూడా అనీతివంతులై ఉంటూ ఉన్నారు. మరి నీతి అనేటువంటిది అందరికీ, పాపులందరికీ కూడా అవసరం ఉన్నటువంటి యొక్క విషయము. ఆ విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. ఇదే శుభవార్త ఉన్నటువంటి యొక్క విషయం. Now, in the traditional road to Romans, that would be saying that this is what the objective is to get righteousness, but that's only the first part of the book. సాంప్రదాయకంగా చెప్పగలిగినటువంటి యొక్క విషయము ముఖ్యంగా ఇది నీతిని గురించినటువంటి యొక్క విషయము, అనీతి అన్నటువంటి యొక్క ప్రస్తాపన చెప్పబడుతూ ఉన్నది. అయితే ఇది కేవలము మొదటి భాగానికి చెందినటువంటి అంశము మాత్రమే అన్నటువంటి యొక్క విషయం. The apex of the book is not just good news, but there is even better news
that spiritual victory is available to the righteous, that is, to believers. సో ఇక్కడ విశ్వాసులకు నీతి ద్వారా ఆత్మీయమైనటువంటి యొక్క విజయం అనేటువంటిది ముఖ్యంగా అందుబాటులో ఉన్నటువంటి యొక్క విషయము మరి 5వ అధ్యాయము 12 నుంచి మనం చూస్తాం. The fifth section will be chapter 9, verse 1 through 11:36, and this is about Israel being delivered by God's faithfulness, not by their righteousness. తర్వాత ఆ యొక్క 4వదిగా గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు మరి విడుదల చెంది ఉంటూ ఉన్నారు. వారి యొక్క నీతి క్రియలను బట్టి కాదు, కానీ దేవుని యొక్క నమ్మకస్తాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు విమోచింపబన్నారు. 9వ అధ్యాయము 1 నుంచి 11వ అధ్యాయము 36 వరకు మనము చూస్తాం. Then the fifth and final section of the body of book will be those who live in spiritual victory actually display God's world in this God's will in this world. సో ఆ చివరిది మరి 5వ భాగం అనేటువంటిది గమనించినట్లయితే ఎవరైతే ఆత్మీయమైనటువంటి యొక్క విజయాన్ని ప్రదర్శిస్తారో వారు ఈ లోకంలో దేవుని యొక్క ప్రదర్శించగలిగినటువంటి యొక్క విషయం. అది 12వ అధ్యాయము 1 నుంచి 15వ అధ్యాయము 13 వరకు ఈ 5వ భాగంగా చూస్తాం. Now I want you to think what Paul is saying here is he is saying that we can live the spiritual victory, the glorified life now because we have the Holy Spirit inside of us when we walk by the Spirit instead of by our flesh. మనము శరీర సంబంధముగా నడుచుకోకుండా పరిశుద్ధాత్మ మనలో ఉంటున్నది. పరిశుద్ధాత్మ చేత మనము నడుచుకొనుట ద్వారా మనము విజయవంతమైనటువంటి మహిమగల పునరుత్థాన సంబంధమైనటువంటి ఒక జీవితము మనము జీవించగలము అనేటువంటిది పౌలు సెలవిస్తూ ఉన్నాడు. Then finally, in chapter 15, verse 14 through 16:20, we will have the conclusion to the book. సో 15వ అధ్యాయము చివరిగా 15వ అధ్యాయము 14 నుంచి చివరి వరకు సారాంశముగా కంక్లూజన్ గా మనము అక్కడ చూస్తాం. So as we do with any book, we need to first of all ask, what is the purpose of the book of Romans? Did he write to believers or did he write to unbelievers? సో ఇక్కడ మొదటిగా మనము ప్రశ్నించదగింది తెలుసుకోవాల్సినటువంటి యొక్క విషయము ఈ పుస్తకము యొక్క ఉద్దేశము మనము తెలుసుకోవాలి. విశ్వాసులకు రాశాడా అవిశ్వాసులకు రచించాడా అని. Second of all, what is the purpose of Paul's letter? Why is he writing this to the church in Rome? రెండోదిగా గమనించినట్లయితే పౌలు ఎందుకు రోమాలో ఉన్నటువంటి యొక్క సంఘానికి రాస్తున్నాడు అనేటువంటిది మనము తెలుసుకోగలిగినటువంటిది. And I already touched on this, but we need to ask ourselves, what is God's wrath and where and when is it displayed? సో నేను ఇంతకు ముందే చెప్పాను దేవుని యొక్క ఉగ్రత అన్నటువంటిది. దేవుని యొక్క ఉగ్రత ఏంటి, ఎక్కడ, మరి ఎప్పటి నుంచి అది ప్రదర్శింపబడుతూ ఉన్నది. These will be very important questions for us to understand. ఈ యొక్క ప్రశ్నలు చాలా ప్రాముఖ్యము మనము గ్రహించడానికి అవసరం ఉన్నటువంటి యొక్క విషయం. What gospel does Paul preach? We've talked about the term gospel before, just means good news. సువార్త అనగా ముఖ్యంగా శుభవార్త అన్నటువంటి యొక్క విషయాన్ని మనము గమనిస్తాము. నిజంగా పౌలు ఎలాంటి శుభవార్తను మరి ఆయన ప్రకటించాడు? In the gospels, that is the four gospels, Matthew, Mark, Luke, and John, the term good news is not just how to get eternal life. There is good news of the kingdom of God. సో ఈ యొక్క మత్తయి, మార్కు, లూకా, యోహాన ఈ 4 సువార్తలు మనము చూస్తాము.
ఈ యొక్క 4 సువార్తలు అనేటువంటిది ఎట్లా మనము మరి రక్షణ పొందాలి అన్నటువంటి యొక్క విషయాన్ని కాదు కానీ ముఖ్యంగా మరి ఏ విధంగా విజయవంతమైనటువంటి యొక్క జీవితాన్ని మనం పొందగలుగుతామో అనేటువంటి యొక్క విషయము దేవుని యొక్క రాజ్య సంబంధమైనటువంటి యొక్క విషయాన్ని ప్రస్తావించబడతాయి. There is good news that John the Baptist was going to be born as the forerunner to Jesus. అక్కడ స్థానికుడైనటువంటి యోహాను జన్మించటం అనేటువంటిది మెస్సయాకు ముందుగా ఆయన మార్గము సిద్ధపరిచేటువంటి వాడుగా ఉండటం అనేటువంటిది అది శుభవార్తగా ఉంటూ ఉన్నది. There is good news in the Gospel of Mark of the life of Jesus and what he does, showing mercy for people. మార్కు రాసినటువంటి యొక్క స్వార్థలో గమనించినట్లయితే యేసు ప్రభు యొక్క జీవితం అనేటువంటిది మనము చూస్తాము. ఆయన జీవితము ఒక శుభవార్తగా ఉంటూ ఉన్నది. కనికరము చూపించగలిగినటువంటి యొక్క విషయాన్ని మంచి క్రియలు చేయటం అనేటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. And there is good news that Jesus rose from the dead after being crucified. These are all gospels or good news. యేసు ప్రభు మరణము సిలువ వేయబడిన తర్వాత మరణము నుంచి జయించటము లేకపోతే పునరుత్థానము చెందటం అనేటువంటిది అది శుభవార్తగా మనము చూస్తున్నాం. ఇవన్నీ కూడా సువార్తలలో కనిపించగలిగినటువంటి శుభవార్త అయి ఉంటూ ఉన్నది. So good news is a very generic term. The question is, what is the good news that we are talking about? Is it good news for eternal life? Is it good news how to live and please God? What is the good news that Paul is talking about? ఇక్కడ శుభవార్త అంటే ఏంటి? పౌలు మాట్లాడగలిగినటువంటిది నిత్య జీవము పొందటానికి కలిగినటువంటి యొక్క శుభవార్తన, లేకపోతే దేవుణ్ణి మెప్పించగలిగినటువంటి యొక్క విషయానికి సంబంధించినటువంటి శుభవార్తన, విజయవంతమైనటువంటి యొక్క జీవితాన్ని జీవించటానికి కావలసినటువంటి శుభవార్తన అనేటువంటిది మనము తెలుసుకోవాల్సినటువంటి యొక్క విషయం. Another thing we need to look at is the term salvation. What does the term salvation mean? రెండవ పదము రక్షణ అన్నటువంటి యొక్క విషయాన్ని మనము తెలుసుకోవాల్సినటువంటి యొక్క విషయం. రక్షణ అంటే ఏమిటి? We always have to ask ourselves when we see the term saved from what, by whom? ఇక్కడ రక్షణ అన్నటువంటిది మనము అర్థం చేసుకోవలసినటువంటిది దేని నుంచి రక్షణ, మరి ఎవరి ద్వారా ఎలా రక్షణ అనేటువంటిది మనము గ్రహించాలి. For example, when Peter is in the boat and he gets out and walks towards Jesus in the storm and starts to drown, he says, "Lord, save me." He's not asking Jesus for eternal life. సో ఉదాహరణకు గమనించినట్లయితే రక్షణ అనేటువంటిది నానా విధాలుగా మరి ఉంటూ ఉన్నది. ఉదాహరణకు పేతురు యొక్క తుఫాను యొక్క విషయంలో బోటులో నుంచి ఆయన దిగి నీళ్ళ మీద నడవటము మనము చూస్తాము. ఆ సందర్భములో రక్షించు అని ఆయన కేక వేయటం అనేటువంటిది అది నిత్య జీవ సంబంధమైనటువంటి రక్షణ కాదు అనేటువంటిది మనం చూస్తాం. He is asking Jesus to save him from physically drowning in the Sea of Galilee. గలిలయ సముద్రములో భౌతికంగా ఆయన నశించగలిగినటువంటి యొక్క పరిస్థితుల్లో రక్షించమని ఆయన పిలుపునిచ్చాడు. Okay, so let's look at the traditional Roman road that most people are taught in Bible school, in church, or in seminary. సెమినార్లో బైబిల్ స్కూల్లో చాలా మట్టుకు సాంప్రదాయకంగా మరి బోధించగలిగినటువంటి రోమా మార్గం అనేటువంటి యొక్క విధానాన్ని కూడా మనము చూద్దాం. They say that there is a 3-step approach when you read the book of Romans that you need to take. వాళ్ళు చెప్తారు రోమా పత్రిక 3 భాగాలుగా విభాగము చేయబడి ఉన్నది అని చెప్తారు. The first step is to recognize your need. That is, you're a sinner and you need a savior, which is true.
మొదటి మెట్టు ఏమిటనగా మరి గుర్తింపు పొందటం అనేటువంటిది. అంటే నీవు పాపివి అన్నటువంటిది, నీకు రక్షణ అవసరము అన్నటువంటి యొక్క విషయము మరి చెప్పబడుతున్నది. అది వాస్తవమే. The second thing you need to do is after you recognize the need as a sinner, you need to confess and believe in the Lord Jesus Christ. రెండవ మెట్టు ఏమిటనగా నీవు గుర్తించిన కొలది నీ పాపముల యొక్క విషయములో మరి ఒప్పుకోవటం అన్నటువంటిది, ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించటం అన్నటువంటిది రెండో భాగం. And the result is you will be saved from hell. దాని యొక్క ఫలితాంశము మూడవ భాగం అనేటువంటిది నరకము నుంచి రక్షింపబడటం. Now, what the Roman road does is they pick and choose specific verses throughout the book of Romans to have their Roman road or their map. సో ఇక్కడ సాంప్రదాయకంగా రోమా మార్గం అని చెప్పగలిగినటువంటి వారు పత్రిక అంతా కాకుండా కొన్ని లేఖన భాగాలు మాత్రమే మరి ఎన్నిక చేసుకుని వారు ఈ యొక్క విధానములో మాట్లాడటం అనేటువంటిది చూస్తాం. The first passage they go to is Romans 3:23. Let's read that. For all have sinned and fall short of the glory of God. రోమా 3:23 మొదటి అంశముగా వాళ్ళు మాట్లాడగలిగినటువంటిది. అందరూ ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు అన్నటువంటి యొక్క విషయం. And this satisfies recognizing your need that you're a sinner and you need God, which is true. సో ఈ యొక్క అంశాన్ని బట్టి నీవు పాపివి అనేటువంటిది నీవు గుర్తించాలి, నీకు రక్షణ అవసరం అనేటువంటిది గుర్తించాలి అన్నటువంటి యొక్క విషయము చెప్పబడుతున్నది. ఇది వాస్తవమే. The second thing they do is go to Romans 5:8 and say, but God demonstrates his love toward us in that while we were still sinners, Christ died for us. రెండవ భాగం అనేటువంటిది రోమా 5:8 మనము చూస్తాము. ఈ యొక్క విషయంలో మనము పాపులుగా ఉంటుండగా దేవుడు మనలను ప్రేమించును అన్నటువంటి యొక్క విషయము, మన కోసము ఆయన చనిపోయాడు అన్నటువంటిది. ఇది వాస్తవమే. Again, this is true. God does demonstrate his love toward all mankind. When we were still sinners, Jesus died for the world so that the world might be reconciled with the Father. సో ఇక్కడ వాస్తవమే, యేసు క్రీస్తు మనము పాపులుగా ఉంటుండగానే మన కొరకు తన ప్రేమను వ్యక్తపరిచి మన నిమిత్తము మరణించును అన్నటువంటి యొక్క విషయాన్ని మనము అక్కడ చూస్తున్నాము. ఇది వాస్తవమైనటువంటి యొక్క విషయం. The third verse they go to is Romans 6:23. For the wages of sin is death, but the gift of God is eternal life in Jesus Christ our Lord, which is true. మూడవ యొక్క భాగము వాళ్ళు చెప్పగలిగినటువంటిది రోమా 6:23. పాపము వలన వచ్చు జీతము మరణము, దేవుని ఉచితమైనటువంటి కృప చేత నిత్య జీవము అనేటువంటి యొక్క విషయం. And all of those are showing that a person needs to know they have a need that they can't satisfy themselves and they need Jesus, which is true. వాళ్ళు చెప్పగలిగినటువంటిది మానవుని యొక్క అవసరత అనేది గుర్తించాలి. మానవుడు తృప్తి లేనటువంటి యొక్క విషయము గుర్తించదగినటువంటిది. ఇది వాస్తవమే. Notice that none of these verses address the main apex of the book that I said that was in Romans chapter 6-8, where you can walk by the Spirit instead of by the flesh. సో ఈ యొక్క విషయాలన్నీ కూడా ముఖ్యంగా రోమా పత్రిక అంత ముఖ్యమైనటువంటి అంశాన్ని మరి చెప్పటం లేదు, కానీ ఈ యొక్క
సాంప్రదాయమైనటువంటి వారు వ్యాఖ్యానించగలిగినటువంటిది. ముఖ్యంగా ఈ యొక్క విషయంలో శరీర సంబంధమైనటువంటి ఈ యొక్క విషయాల పైన జయం పొందటం అన్నటువంటి యొక్క విషయాన్ని ప్రస్తావించబడుతూ ఉంది. So this traditional Roman road is missing the very middle point of the book. ఈ యొక్క సాంప్రదాయమైనటువంటి రోమా మార్గం అనేటువంటిది ఆ ముఖ్యమైనటువంటి అంశాన్ని మరి తప్పిపోతూ ఉన్నటువంటి యొక్క విషయం. Now, remember their second point is that in order to change your eternal destiny, you need to confess and believe. రెండవ యొక్క భాగం అనేటువంటిది నీ యొక్క గమ్యాన్ని మార్చటానికి నీవు యేసుక్రీస్తును నమ్మాలి, నీ పాపాల గురించి ఒప్పుకోవాలి అన్నటువంటి యొక్క విషయం. Now, I want you to notice that this section is in the Jewish section. 9, 10, and 11 are all about the nation of Israel, not how to get eternal life. సో ముఖ్యంగా ఈ యొక్క భాగం అనేటువంటిది యూదులకు సంబంధించినటువంటి వాళ్ళను ప్రస్తావించగలిగినటువంటి యొక్క భాగమై ఉంటూ ఉన్నది. 9, 10, 11 అధ్యాయాలంతా కూడా ఇశ్రాయేలు దేశాన్ని గురించినటువంటి యొక్క విషయాన్ని, జనాంగాన్ని ప్రస్తావించగలిగినటువంటి యొక్క విషయం. In those chapters, the Roman road takes out 2 verses, Romans 10, 9 and 11, and 9 through 11, and says these verses show how you change your eternal destiny. సో ఈ యొక్క భాగము 10వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు నీ గమ్యాన్ని ఎలా మార్చాలి అన్నటువంటి యొక్క విషయాన్ని ప్రస్తావించగలిగినటువంటి యొక్క విషయం. Many pastors use these verses in their when they're telling their congregation, this is how you get eternal life. If you confess with your mouth the Lord Jesus and believe in your heart that God has raised him from the dead, you will be saved. చాలా మటుకు అనేక సేవకులు తమ యొక్క సంఘానికి ఇలా ఈ వచనాలను ఆధారము చేసుకొని బోధిస్తూ ఉంటారు. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు అన్నటువంటిది. For with the heart one believes unto righteousness, and with the mouth confession is made unto salvation. సో ముఖ్యంగా యొక్క హృదయములో విశ్వసించటము అన్నటువంటి యొక్క విషయము, పాపాలు ఒప్పుకోవటం అన్నటువంటిది ముఖ్యంగా రక్షణకు నడిపించగలిగినటువంటిది అని చెప్పబడుతూ ఉంటది. Now, this is a direct contradiction to what Jesus says in John 6:47. సో ఇది యోహాను 6:46లో యేసు ప్రభు చెప్పినటువంటి మాటకు మరి తద్విరుద్ధంగా ఉన్నటువంటి యొక్క విషయాన్ని మనం చూస్తాం. Jesus says there's no two-step approach to confess and believe. In 6:47, Jesus makes the claim, whoever believes in me has eternal life. It's just faith in him. సో ఇక్కడ యోహాను 6:47లో మనము చూసినట్లయితే విశ్వసించిన వాడు నిత్య జీవము గలవాడు, ఎవరైతే విశ్వసిస్తారో వారు నిత్య జీవం పొందుతారని యేసు ప్రభు చెప్పినటువంటి యొక్క మాట. And that section is talking about the Jews. It's not talking about how someone gets eternal life. సో ఈ యొక్క రోమా పత్రికలో ఉన్నటువంటి యొక్క మాట అనేటువంటిది రక్షణ ఎలా పొందాలి అన్నటువంటి యొక్క విషయం కాదు, కానీ అది యూదులకు మాట్లాడగలిగినటువంటి యొక్క విషయం అయి ఉంటూ ఉన్నది. And then they say in Romans chapter 10, verse 13, whoever calls on the name of the Lord shall be saved. And the question is, saved from what? Is this saved from hell or something else? సో ఇక్కడ నెక్స్ట్ వాళ్ళు చెప్పగలిగినటువంటిది రోమా 10:13 యొక్క విషయములో మరి ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు
చేయవాడు రక్షింపబడును అన్నటువంటి యొక్క విషయం. ఈ రక్షణ అంటే దేని నుంచి, నరకము నుంచా లేక మరి దేంది అన్నటువంటి యొక్క విషయము మనము ప్రశ్నించదగినటువంటి యొక్క విషయం. There's a famous quote that says any text taken out of context is a pretext to one's own agenda. సో ఇక్కడ ముఖ్యంగా చాలా ప్రఖ్యాతి చెందినటువంటి మాట కోట్ చేయగలిగినటువంటి యొక్క విషయము ఏమిటనగా, మరి సందర్భాన్ని విడిచిపెట్టి ఏ లేఖన భాగమైనా తీసుకొని మాట్లాడినట్లయితే అది ప్రీటెక్స్ట్ గా ముందు వాక్యముగా ఉండగలిగినటువంటిది. So what we try to do in this Bible study is go through books of the Bible step by step, verse by verse, section by section, look at the context that these verses are being spoken into, and try to figure out what the author is telling us. సో మనము ఈ యొక్క అధ్యాయములో మనము నేర్చుకోగలిగినటువంటిది, చేయబోయేది ఏమిటనగా, ఆ పుస్తకం అంతా మనం అధ్యాయము చేస్తాము. మరి భాగాలను, మరి వచనాలను, అధ్యాయాలను ఈ విధంగా విభాగము చేసి వాస్తవంగా మరి గ్రంథకర్త చెప్పుతూ ఉన్నటువంటిది ఏంది అనేటువంటిది మనము గుర్తించబోతూ ఉన్నాం. Okay, so here are some of the evidence for a better Roman road. So I showed you the traditional Roman road. Now we're going to look at a better Roman road. నేను ఇంతవరకు సాంప్రదాయమైనటువంటి రోమా మార్గ విధానాన్ని మాట్లాడాను. ఇప్పుడు మరి ఉత్తమమైనటువంటి రోమా మార్గం విధానాన్ని, కొత్త విధానాన్ని నేను మాట్లాడబోతూ ఉన్నాను. First of all, let's read Romans chapter 1 verses 7 and 8. మనము రోమా పత్రిక మొదటి అధ్యాయము 7-8 వచనాలు మనము చదువుకుందాం. ఆయన ద్వారా మేము కృప రాయబారి పదవి పొందాము. ఆయన పేరు కోసము అన్ని జనాలలో కొందరిని విశ్వాస విధేయులుగా చేయాలనని ఆయన ఉద్దేశము. అలాంటి వారిలో మీరు ఉండి యేసుక్రీస్తు ప్రజగా ఉండడానికి దేవుని పిలుపు అందించిన వారు. మీ నమ్మకాన్ని గురించి కొంత మట్టుకు చెప్పడం జరుగుతూ ఉంది గనుక మొట్టమొదట నేను మీ అందరి కోసము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతలు చెప్పుతున్నాను. Okay, now in verse 7 it says, to all who are in Rome, beloved of God, and it should say called saints. If you have the words to be in there, they may be in italics. They are not in the original Greek, and they have been added. సో ఇక్కడ 7వ వచనములో ముఖ్యంగా గమనించినట్లయితే పౌలు తన యొక్క విశ్వాసులకు, లేకపోతే ఆయన రాస్తూ ఉన్నటువంటి ఆడియన్స్ యొక్క విషయములో మనము చూస్తాము. మూలమైనటువంటి యొక్క గ్రీకులో ఈ యొక్క అంశము లేదు, కానీ అది చేర్చబడినటువంటి యొక్క విషయాన్ని మనము చూస్తాం. Adding those words to be make the reader question, are these believers or not believers? It's not in the original Greek. It's called saints. That is, they are already saints or believers in Jesus' promise of eternal life. సో ముఖ్యంగా వాళ్ళు నిత్య జీవము పొందటానికి రాయబడినటువంటి యొక్క విషయము కాదు. వాళ్ళు రక్షణ పొందినటువంటి వారు, నిత్య జీవం పొందినటువంటి వారు, వారు పరిశుద్ధులు అన్నటువంటి యొక్క విషయాన్ని ప్రస్తావించబడుతూ ఉన్నది. And we can verify that those words to be should not be in there by verse 8. సో యొక్క ఇంగ్లీష్ లో టు బి అంటే అలాగ ఉండటం అన్నటువంటి యొక్క విషయము 8వ వచనములో మనకు స్పష్టం కాగలిగినటువంటి యొక్క విషయం. These aren't just believers. Verse 8, Paul says that their faith in Christ has been spoken about throughout the whole world. That is, people talk about
the way they live out the Christian life. ఇక్కడ 8వ వచనంలో పౌలు మాట్లాడగలిగినటువంటి యొక్క విషయము వారి యొక్క విశ్వాసము గురించినటువంటి యొక్క విషయము సర్వలోకమునకు తెలపబడినటువంటి యొక్క విషయాన్ని ప్రచురింపబడినటువంటి యొక్క విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. Now, the second place we're going to look in the book of Romans to show that there is a better Roman road is Romans chapter 5, verse 9 and 10. Let's turn there, please. సో రెండవ భాగం అనేటువంటిది మనము గమనించినట్లయితే ఈ యొక్క ఉత్తమమైనటువంటి రోమ మార్గము యొక్క విషయములో 5వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడు మనము ఆయన రక్తం వల్ల న్యాయవంతులుగా లెక్కలోనికి వచ్చాము గనుక మరి నిశ్చయముగా ఆయన ద్వారా దేవుని కోపము నుంచి మనకు రక్షణ కలుగుతుంది. And verse 10. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించు చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. Okay, notice here both of these verses have the term much more, meaning there is something greater in the first part than in the second part. ఈ రెండు వచనాల్లో మనము చూస్తాము మొదటి భాగము కంటే మరి ఉత్తమమైనటువంటి రెండవ భాగం అనేటువంటిది మరి చాలా తేటగా మనకు అర్థము ఇవ్వగలిగినటువంటి యొక్క విషయం. And Paul is saying that God offers much more for the believer than only being justified in verse 9 and reconciled to God in verse 10. There's much more to the resurrected life than just those two things. సో ముఖ్యంగా పౌలు చెప్పగలిగినటువంటి యొక్క విషయము నీతివంతులుగా తీర్చబడినటువంటి యొక్క విషయము 9వ వచనములో 10వ వచనములో దేవునితో సమాధానము లేకపోతే సంధానపరచబడినటువంటి విషయము కంటే అధికమైనటువంటి జయ జీవితాన్ని గురించి మాట్లాడబడుతూ ఉన్నటువంటి యొక్క విషయం. Now, we'll talk about that more of that in a moment, but let's turn now to 1:16 and 17, the thematic statement. సో ఈ యొక్క విషయాన్ని మనము తర్వాత ఇంకా వివరంగా లోతుగా మనము అధ్యయనము చేద్దాము. ప్రస్తుతానికి మరి ముఖ్య అంశాన్ని గురించినటువంటి వచనానికి మనము తిప్పుదాము. మొదటి అధ్యాయము 16, 17 వచనాలు. Let's read Romans 1:16 and 17. శుభవార్తను గూర్చి నాకు సిగ్గు అంటూ ఏమీ లేదు, ఎందుకంటే దానిని నమ్మే ప్రతి ఒక్కరికి మొదట యూదులకు తర్వాత ఇతర ప్రజలకు కూడా అది పాపం విముక్తి రక్షణ కలిగించే దేవుని ప్రభావం. ఎందుకంటే అందులో దేవుని న్యాయము వెల్లడి అయింది. అది మొదటి నుంచి చివరి వరకు విశ్వాస విధానమే. దీనికి నమ్మకంగా ఇలా రాసి ఉంది, న్యాయవంతుడు దేవుని మీద తన నమ్మకం వలె జీవిస్తాడు. దుర్మార్గ చేత సత్యాన్ని అణచివేసే మనుషులు సమస్త భక్తిహీనత మీద దుర్మార్గము మీద దేవుని కోపము కూడా పరలోకము నుంచి వెల్లడి అయింది. Okay, we see these verses, we've all probably memorized them in our life, and we see what Paul is saying, and so we see that he emphasizes both faith and life in this thematic statement. ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఈ యొక్క వచనాల్లో మరి So Paul hints at his gospel or good news, what that is. Paul hints at his gospel or good news of what that is. సో ఇక్కడ పౌలు స్వార్థ లేకపోతే శుభవార్త మంచి వార్త అంటే ఏంది అనేటువంటి
యొక్క విషయము ఇక్కడ ప్రస్తాపిస్తాడు. Remember, we earlier talked about gospel being a very generic term, and we have to understand what that good news is. మనం ఇంతకు ముందే శుభవార్త అంటే మనం మాట్లాడుకున్నాము. ఆ విషయంలో శుభవార్త అన్నటువంటి ఆ అర్థం అనేటువంటిది ఏది, ఏ శుభవార్త దేని గురించినటువంటిది అనేది మనం అర్థం చేసుకోవాలి. And we see that salvation is deliverance for everyone who believes. But the question is, deliverance from what? సో ఇక్కడ రక్షణ లేక విడుదల అనేటువంటిది గమనించినట్లయితే విశ్వసించినటువంటి వారందరికీ రక్షణ విడుదల అనేటువంటిది. అయితే దేని నుంచి విడుదల అనేటువంటిది ప్రశ్న. Okay, now, after seeing that, let's go back to this hinge verse in chapter 5, verses 9 and 10. This is a hinge verse in the book. సో మనము మూడోదిగా గమనించినట్లయితే 5వ అధ్యాయము 9-10 వచనాల్లో మనము ఈ యొక్క పుస్తకము యొక్క ముఖ్య విషయాన్ని చూస్తాం. In 5:9 we see much more than having been justified by his blood, we shall be saved from wrath through him. కాబట్టి రక్తము వలన ఇప్పుడు నీతివంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. So there are two prerequisites in Romans 5:9. So there are two prerequisites in Romans 5:9. సో రెండు ముందుగా గుర్తించగలిగినటువంటి రెండు విషయాలు మనం చూస్తాం. First of all, just as believers in Christ's promise have been justified by his death, that's past tense, we were justified the moment we believed. మనము విశ్వసించిన వెంటనే మనము నీతివంతులుగా తీర్చబడటం అనేటువంటిది అది గత కాలానికి చెందినటువంటి యొక్క విషయం అయి ఉంటూ ఉన్నది. Much more than through Christ, believers can be saved from his wrath. అంతకంటే అధికంగా యేసుక్రీస్తు ద్వారా విశ్వాసులు దేవుని యొక్క ఉగ్రత నుంచి రక్షింపబడతారు. Now remember, I said wrath is in time, and the wrath of God is being revealed against all ungodliness and unholiness. So Paul is saying that if we live the Christian life, walking by the Spirit, we can be saved from the wrath that's in this world now. ఈ యొక్క దేవుని యొక్క ఉగ్రత అన్నటువంటిది అనీతివంతులకు విరోధముగా మరి వ్యక్తపరచబడినటువంటి యొక్క విషయము మనము క్రైస్తవులుగా జీవించినట్లయితే, విశ్వాస జీవితాన్ని మనము జీవించినట్లయితే దేవుని యొక్క ఉగ్రత నుంచి విశ్వాసులు రక్షింపబడేటువంటి యొక్క ప్రస్తుత విషయాన్ని గురించి మనం చూస్తాం. We have the same thing in Romans 5:10. అదే విషయము రోమా 5:10లో అదే ఒక ఉగ్రత గురించి మాట్లాడబడుతూ ఉన్నది. We have two prerequisites in 5:10, just like we had in 5:9. 5:9లో ఉన్నటువంటి విధంగానే రెండు అంశాలు అదే విధంగా 10వ వచనములో కూడా మనము చూస్తాం. Just as believers in Christ's promise have been reconciled by Jesus' death, సో విశ్వాసులు విశ్వసించిన వెంటనే మరి నీతివంతులుగా తీర్చబడటం అనేటువంటిది, అటు తర్వాత దేవునితో సంధానము లేకపోతే సమాధాన పడటం అనేటువంటి యొక్క విషయము మనము చూస్తాము. much more than reconciled believers can be saved by Jesus' resurrected life.
అంతకంటే అధికముగా మరి దేవునితో సంధానపరచబడినటువంటి లేకపోతే సమాధానమైనటువంటి యొక్క విశ్వాసులు మరి పునరుత్థాన సంబంధమైనటువంటి విజయవంతమైనటువంటి జీవితాన్ని వారు జీవించగలుగుతారు. Paul is saying we can, as believers, live the resurrected life now because we have the Holy Spirit inside of us. And when we walk by the Spirit instead of by our flesh, we please God. మనము శరీర సంబంధానుసారంగా జీవించకుండా ఆత్మానుసారంగా మనము జీవించినట్లయితే మనము పరిశుద్ధాత్మ మనలో నివాసము కలిగి ఉంటున్నది గనుక మనము ఆ పునరుత్థాన సంబంధమైనటువంటి శక్తివంతమైన విజయవంతమైనటువంటి యొక్క జీవితము మనము జీవించగలుగుతామనేది పౌలు చెప్తూ ఉన్నటువంటి యొక్క విషయం. So these two verses are showing us the book of Romans is not just how to get eternal life. That is a portion of the very beginning, but that's not the purpose of the book. ఆరంభములో మనము చూస్తాము నిత్యత్యము ఎలా పొందాలి అనేటువంటిది ఆరంభములో చెప్పబడి ఉంటున్నది ఈ పుస్తకములో. అయితే అది ముఖ్యమైనటువంటి అంశము కాదు. The purpose of the book is how to understand we can, as believers, walk by the Spirit instead of by our flesh and actually please God in this world today. సో ఈ రోజుల్లో ముఖ్యమైనటువంటి యొక్క అంశము ఏమిటనగా దేవుని యొక్క ఆత్మానుసారంగా నడుచుకోవటం అనేటువంటిది శరీరానుసారము విసర్జించి దేవుణ్ణి మెప్పించగలిగినటువంటి సంతోషపరచగలిగినటువంటి యొక్క జీవితము జీవించాలా అనేటువంటిది ముఖ్యమైన అంశముగా పౌలు ఇక్కడ ఈ పత్రికలో మాట్లాడుతూ ఉన్నాడు. So what exactly is Romans 5, 9, and 10 teaching? వాస్తవంగా రోమా 5, 9, 10 వాస్తవంగా మాట్లాడగలిగినటువంటి లేకపోతే నేర్పించగలిగినటువంటిది ఏమిటి? Now, in 5:9, we see, as I've said, past tense, having been justified by his blood. That is, we are children of God. We've been justified, declared righteous by God because of the blood of Jesus. సో ముఖ్యంగా 5, 9లో మనము గమనించినట్లయితే గతకాలం పాస్ట్ టెన్స్ అనేటువంటిది గతకాలము గురించి మనం చూస్తాము. అనగా ఆయన యొక్క రక్తము చేత మనము నీతివంతులమై ఉన్నటువంటి యొక్క విషయం, నీతివంతులుగా తీర్చబడినటువంటి యొక్క విషయం. Much more, we shall be saved from the wrath that is happening on this earth right now if we live the resurrected life. ఎస్ సార్. Now, so if we live the resurrected life, what Paul is saying is there's more than just believing in Jesus for eternal life. In order to please God, we need to live out that resurrected life. సో దేవుణ్ణి మనము మెప్పించటానికి మనము అంతకంటే మరి విజయవంతమైనటువంటి పునరుత్థాన సంబంధమైనటువంటి యొక్క జీవితం అనేటువంటిది మనము జీవించాలి విశ్వాసులుగా. Okay, now when did Paul write Romans? He wrote Romans in AD 56 or 57 from Corinth so that people may live differently than the believers at the church of Corinth. పౌలు ఎప్పుడు ఈ పత్రికను రచించాడు అంటే క్రీస్తు శకము 56, 57 సందర్భంలో మధ్యలో ఆయన రచించినాడు. రోమాలో ఉన్నటువంటి విశ్వాసులకు కొరింథ నుంచి ఆయన రచించాడు. Paul writing from Corinth, and if we've read the 1st and 2nd Corinthians, we understand all the dysfunction that is going on in the church in Corinth, and they are not living as believers, even though they are believers.
సో మనము 1 కొరింథీ 2 కొరింథీ మనము చదివి అర్థం చేసుకోగలిగినటువంటిది ఏమిటనగా, కొరింథాలో ఉన్నటువంటి యొక్క సంఘము వారు విశ్వాసులు అయినప్పటికీ కూడా విశ్వాసులుగా వాళ్ళు జీవించటం లేదు. అలాంటి యోగ్యమైనటువంటి యొక్క జీవితము జీవించకపోవటం అనేటువంటిది చూస్తాం. Paul is writing to those called of Jesus Christ, called saints, as we talked about before. మనం ఇంతకు ముందే మనము చూశాము, ప్రభు నందు విశ్వసించినటువంటి వారు మరి పరిశుద్ధులు అని పిలువబడటం అనేటువంటిది మనము చూస్తాం. They are known for their faith throughout the world, as we talked about before. వారి యొక్క విశ్వాసము మరి లోకమంతా కూడా మరి తెలుపబడినటువంటి యొక్క విషయాన్ని మనము ఇంతకు ముందే మనం మాట్లాడాం 8వ వచనము 12వ వచనంలో మొదటి అధ్యాయం. 10 times in the book he will call them brethren. That means they are believers just as Paul is. పౌలు లాగానే వారు విశ్వాసులు అనేటువంటిది సహోదరులారా అని 10 పర్యాయములు ఆయన వారిని పిలవటం అనేటువంటిది చూస్తాం. Okay, so let's read the introduction, chapter 1, verses 1 through 15, please. సో మనము ముందు మాటగా మనము చదువుకుందాము. మొదటి అధ్యాయము 1 నుంచి 15 వచనాలు చదువుకుందాం. అంత చదువు. రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అంటే పవిత్రులుగా ఉండడానికి దేవుని పిలుపు అందిన వారందరికీ పౌలు రాస్తున్న సంగతులు. మన తండ్రి అయిన దేవుని నుంచి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుంచి మీకు కృపా శాంతి కలుగునుగాక. నేను యేసుక్రీస్తుకు దాసుని, ఆయన రాయబారిగా ఉండడానికి పిలుపు అందిన వాణ్ణి, దేవుని శుభవార్త కోసము ప్రత్యేకింపబడిన వాడిని. దేవుడు తన కుమారుని గూర్చిన ఈ శుభవార్త ముందుగానే ప్రవక్తల ద్వారా పవిత్ర లేఖనాలలో వాగ్దానము చేశాడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర సంబంధంగా నైతే దావీదు సంతానముగా జన్మించాడు. దేవుని పవిత్రమైన ఆత్మ సంబంధులుగా నైతే ఆయన దేవుని కుమారుడు. ఆయన చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేపడం ద్వారా ఇది బల ప్రభావములతో రుజువైనది. ఆయన ద్వారా మేము కృప రాయబారి పదవి పొందాం. ఆయన పేరు కోసం అన్ని జనాలలో కొందరిని విశ్వాస విధేయులుగా చేయాలనని ఆయన ఉద్దేశం. అలాంటి వారిలో మీరు ఉండి యేసుక్రీస్తు ప్రజగా ఉండడానికి దేవుని పిలుపు అందినవారు. మీ నమ్మకాన్ని గూర్చి లోకమంతటా చెప్పడం జరుగుతూ ఉంది గనుక మొట్టమొదట నేను మీ అందరి కోసము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతలు చెప్పుతున్నాను. నేను ప్రార్థన చేసినప్పుడల్లా మిమ్ములను వేర్కొంటూ ఎలాగైనా సరే దేవుని ఇష్ట ప్రకారము ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే అవకాశము కలగాలని ఆయనను ఎప్పుడూ వేడుకుంటున్నాను. తన కుమారుని శుభవార్త విషయంలో ఆత్మపూర్వకంగా నేను సేవిస్తున్న దేవుడే ఇంతకు నాకు సాక్షి. మీరు స్థిరపడేందుకు ఆత్మికంగా కృపావరము ఏదైనా మీకు కలిగించడానికి మిమ్మల్ని చూడాలని ఎంతో ఆశిస్తూ ఉన్నాను. అంటే మీ నమ్మకం వల్ల నేను, మా నమ్మకం వల్ల మీరు పరస్పర ప్రోత్సాహము పొందాలని నా ఆశ. సహోదరులారా, మీ దగ్గరకు రావడానికి చాలాసార్లు ఉద్దేశించాను, కానీ ఇదివరకు నాకు ఆటంకాలు కలిగాయి. ఇది మీకు తెలియపోవడము నాకిష్టము లేదు. ఇతర దేశాల ప్రజల మధ్యలాగే మీ మధ్య కూడా ఫలభరితమైన సేవ జరిగించాలని నా ఉద్దేశము. నేను గ్రీకు దేశస్థులకు, ఇతర జాతులందరి వారికి, తెలియమైన వారికి, తెలివి తక్కువ వారికిను రుణస్తుని. అందుచేత రోమాలో ఉన్న మీకు కూడా శుభవార్త ప్రకటించడానికి సిద్ధంగానే ఉన్నాను. Thank you. Amen. Okay, so we see here, first of all, Paul was an apostle and bondservant. You might see the same words, called to be an apostle. He's not called to be an apostle. He is an apostle, just as these
readers are not called to be saints. They are already saints. They're already believers. సో ఇక్కడ పౌలు ముఖ్యంగా గమనించగలిగినటువంటిది మనం చూస్తాము. ఆయన అపోస్తులుడు, అదే సందర్భంలో క్రీస్తు సేవకుడు లేకపోతే బానిసుడు అనేటువంటి యొక్క విషయము మాట్లాడబడుతూ ఉన్నటువంటి యొక్క విషయము. ఇక్కడ అపోస్తులుగా ఉండటం అన్నటువంటిది సో వేరు. మరి ఆ యొక్క విషయంలో అపోస్తులుగా ఉండటానికి అపోస్తుడే అన్నటువంటి యొక్క విషయము చూస్తాం. And what is he called to do? To encourage obedience in the faith in Christ's name. That is, be obedient to Christ's commands. సో ఆయన మరి ఏమి చేయటానికి మరి ఉద్దేశించాడు, ఆయన పని ఎందుకొరకు పిలువబన్నాడు అన్నటువంటిది గమనించినట్లయితే యేసుక్రీస్తు యొక్క నామములో విశ్వాసానికి విధేయత కనపరచటానికి ప్రోత్సాహం చేయటానికి ఆయన పిలువబడ్డాడు. Notice that he says Jesus, who is the Son of God and has power of the Holy Spirit, we are to understand his resurrection and know his grace. సో ఇక్కడ మనము గ్రహించగలిగినటువంటి యొక్క విషయము యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానము, ఆయన యొక్క కృపను మనము అర్థము చేసుకోగలిగినటువంటి యొక్క విషయం. And obedience here is that they believe in his promises. విధేయత్వము అంటే ఇక్కడ ఆయన వాగ్దానాలను నమ్మటం అనేటువంటిది. That is, that they have eternal life by believing in him, and that they can live that eternal life out in the current life that they have now through the power of the Holy Spirit. సో విశ్వాసము ద్వారా వాళ్ళు నిత్య జీవం అనేటువంటిది, రక్షణ అనేటువంటిది వారు పొంది ఉన్నారు. తర్వాత మనము చూస్తాము ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత విజయవంతమైన పునరుత్థాన సంబంధమైనటువంటి యొక్క జీవితము జీవించగలిగినటువంటి యొక్క విషయం. As we have talked about before, he wrote this book to believers in verse 7. సో 7వ వచనములో మనం చూస్తాం, మనం మాట్లాడిన విధంగా ఈ పత్రిక అనేటువంటిది విశ్వాసులకు లేకపోతే పరిశుద్ధులకు రచించబడినటువంటి యొక్క విషయం. Now, here's where it gets confusing. After commending them for their faith being recognized worldwide in verse 8, Paul is ready to preach the gospel to them in verse 15. సో ఇక్కడ వారు మనము కొంత గలిబిలికి మనము కారణమైతాము. అక్కడ వారి యొక్క విశ్వాసాన్ని గురించి మాట్లాడబడింది. వారి విశ్వాసము లోకమంతా కూడా ప్రచారము చెందేటువంటి విధంగా మరి ఉంటూ ఉన్నది. అయినప్పటికీ పౌలు అంటున్నాడు, మీకు 15వ వచనంలో మరి సువార్త ప్రకటిస్తాను అని అంటూ ఉన్నాడు. The problem is when people see the term gospel, they go on autopilot and they think we need to teach people how to get eternal life. But as we've seen, these people are already believers because Paul has called them believers. సో ఈ యొక్క సంఘము అనేటువంటిది రోమా విశ్వాసులు, వాళ్ళు ఇంతకు ముందే నమ్మారు, రక్షణ పొందినారు, నిత్య జీవం అనేటువంటిది పొందినటువంటి వారికి మరి శుభవార్త అనేటువంటిది ఆయన రాయటం అనేటువంటిది మనము చూస్తాము. ఈ యొక్క విషయంలో చాలా మట్టుకు సువార్త అంటే రక్షణ అనేటువంటి యొక్క విషయమే చాలా మట్టుకు అర్థం చేసుకుంటారు. కానీ అంతకంటే అధికమైన ఉత్తమమైనటువంటి యొక్క విషయము ఉంటూ ఉన్నది. We have additional confirmation of this in chapter 1, verse 12. Read that again, please. సో మొదటి అధ్యాయము 12వ వచనములో మనము చదువుకుందాము. ఆత్మ సంబంధమైన కృప వరం ఏమైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను. What is that mutual faith? It is faith in Jesus Christ. They're all believers. Paul's saying you're a believer just like I am.
నేను విశ్వాసిగా ఉన్నట్టు మీరు కూడా మరి విశ్వాసులే, సమానాంతరమైనటువంటి విశ్వాసులు అనేటువంటిది ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. So, because 7 and 8 and actually 12 clearly indicate he is addressing this letter to believers who already have eternal life, the reader's question needs to be, what gospel is Paul ready to preach? ఇప్పుడు 7వ వచనము, 8వ వచనము, 12వ వచనము మనకు సూచించగలిగినటువంటిది ఏమిటనగా, వాళ్ళు ఇప్పటికే విశ్వాసులై ఉంటున్నారు, రక్షణ పొంది నిత్యజీవము కలిగినటువంటి వారుగా మరి ఉంటూ ఉన్నారు. అలాంటి వారికి సువార్త ప్రకటించటం అనేటువంటిది 15వ వచనములో చెప్పబడుతూ ఉంటుండగా అది ఏ సువార్త అన్నటువంటిది మనం అర్థం చేసుకోవాలి. So, Paul's credentials in writing this letter is, first of all, he said he is a bondservant of Christ. That is, he is committed to serving Christ no matter what. అక్కడ మొదటి అధ్యాయం మొదటి వచనములో పౌలు అంటూ ఉన్నాడు, యేసుక్రీస్తు యొక్క దాసుడును అన్నటువంటి క్రీస్తు దాసుడునని పిలుస్తూ ఉన్నాడు. ఏ పరిస్థితి అయినా కానీ, ఏ సన్నివేశాలైనా కానీ మరి ఆయన క్రీస్తుకు సేవ చేయగలిగినటువంటి వాడు అనేటువంటిది చూస్తాం. He is also called an apostle. That is, he saw the resurrected Christ on the road to Damascus. When he was killing Christians, Jesus revealed himself to him in his resurrected state and instructed Paul what he wanted him to do. తర్వాత తను తాను అపోస్తలుడు అని ఆయన పిలవటం అనేటువంటిది మనము చూస్తాము. నిజంగా క్రైస్తవులను హింసిస్తూ చంపుతూ దమస్క మార్గాన వెళుతూ ఉంటుండగా మరి యేసుక్రీస్తును చూశాడు కాబట్టి ఆయన అపోస్తలుడు అని పిలవటం చూస్తాం. He is also a Jew of Jews. Let's turn to Philippians chapter 3 and read verses 4 through 7. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు మనము చదువుకుందాం. అక్కడ యూదుడిని అన్నటువంటి యొక్క విషయము ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఫిలిప్పీ 3వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు. కానీ కావాలంటే నాకు కూడా శరీర సంబంధమైన విషయాల మీద నమ్మకము పెట్టుకోవడానికి కారణం ఉంటుంది. ఎవరైనా శరీర సంబంధమైన విషయాల మీద నమ్మకం పెట్టుకోవడానికి కారణం ఉందని అనుకుంటే నాకు మరీ ఎక్కువగా ఉంది. 8వ రోజున సున్నతి పొందాను. ఇశ్రాయేలు ప్రజలలో ఒకణ్ణి, బెన్యామీను గోత్రానికి చెందిన వాణ్ణి, హీబ్రూ వారి సంతానమైన హీబ్రూ వారిని, ధర్మశాస్త్ర విషయం పరిసయ్యుని అయ్యాను. ఆసక్తి విషయంలో క్రీస్తు సంఘాన్ని హింసించాను. ధర్మశాస్త్రంలో ఉన్న నీతి న్యాయాల విషయంలో నిందకు చేపట్టిన వాణ్ణి. కానీ ఏవైతే నాకు లాభకరమో వాటిని క్రీస్తు కోసం నష్టంగా ఎంచుకున్నానో, అంతేకాదు నా ప్రభు అయిన క్రీస్తు యేసుని తెలుసుకోవడం అనే అతి శ్రేష్టమైన ప్రయోజనము చూస్తూ సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాను. క్రీస్తే నాకు లభించాలని. Now, ఓకే సార్. so we see here that Paul is saying, I have all the fleshly credentials of being a Jew of Jews. That is, someone that is powerful in Israel, but I count them all lost because I now know the resurrected Christ. పౌలు ఇక్కడ మాట్లాడుతూ యూదుల కంటే శ్రేష్టమైనటువంటి యూదుల యొక్క యూదుని నేను అని ఆయన అంటూ ఉన్నాడు. యూదులు శరీర సంబంధమైనటువంటి విషయంలో గొప్పలు డప్పాలు చెప్పుకోగలుగుతారు. అంతకంటే నేను ఇంకా గొప్పవాణ్ణి అన్నటువంటి యొక్క విషయము శరీర సంబంధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. He's saying, I met God when I was going to Jesus, when I was going to kill Christians, that is, his people. He revealed himself to me, made himself known, and now I make it my commitment in life to do the same. సో పౌలు అక్కడ అంటూ ఉన్నాడు, నేను
క్రైస్తవులను చంపటానికి వెళ్తూ ఉండగా మరి ఆయన నాకు ప్రత్యక్షమయ్యాడు. ఆ క్రైస్తవులు ఆయన ప్రజలు కాబట్టి వాళ్ళను చంపటానికి వెళ్తూ ఉంటుండగా తన్ను తాను నాకు బయలుపరుచుకున్నాడు కాబట్టి నేను మారి ఆయన సేవ చేయటానికి మరి పూనుకున్నాను అన్నటువంటి ఒక విషయం చెప్తాడు. And he was trained directly by Jesus, not by people. ఇక్కడ మరి నేరుగా ఆయన ప్రజల ద్వారా కాకుండా యొక్క విషయంలో దేవుని చేత అన్నటువంటి యొక్క విషయము ఆయన తరబేతి పొందినటువంటి వాడు, మార్చబన్నవాడు అని అంటున్నాడు. Let's read Galatians chapter 1 verses 11 through 20, please. గలాతీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 11 నుంచి 20 వచనాలు మనము చదువుకుందాం. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుల యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాన్ని బోధింపను లేదు. కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. పూర్వమందు యూదా మతస్థుడై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్య ఆచారమందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన మనస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నేను నడవచ్చిన గూర్చి మీరు వింటిరి. Here we see Paul is saying after he became a believer, seeing Jesus on the road to Damascus and was commissioned by Jesus in Damascus, he went to Arabia for 3 years, Arabia and Damascus, and during that time, Jesus ministered to him so that he would know his commissioning. సో ఇక్కడ దమస్కా మార్గాన ఆయన వెళ్తూ ఉండగా ప్రభు ప్రత్యక్షమయ్యాడు. అటు తర్వాత అరేబియాలో నేరుగా యేసు ప్రభు ఆయనకు సేవ చేశాడు. అనగా తరబేతి అనేటువంటి ట్రైనింగ్ అనేటువంటిది ఆయన ఇచ్చాడు అన్నటువంటి ఒక విషయము ప్రస్తాపిస్తూ ఉన్నాడు. It was at that time that Paul understood where he would go with this message, and now he has the credentials as an apostle, just like Peter or John, who has seen the resurrected Christ, to proclaim this message throughout the Roman Empire. So రోమా సామ్రాజ్యమంతా పేతురు యోహానులు అపోస్తులుగా ఉండి ప్రకటించిన విధంగా ఇప్పుడు ఆయన ఆ పరిచర్యను ప్రకటించటానికి సమర్పించుకున్నటువంటి వాడుగా మరి తెలియపరుస్తూ ఉన్నాడు. So as we can see, the good news or gospel that Paul is going to preach is how not to get eternal life. They already have that, but how to live the resurrected life in our current world at this time. సో ఇక్కడ పౌలు ప్రకటించగలిగినటువంటి ఒక శుభవార్త నిత్యజీవము పొందటానికి కాదు, కానీ వాళ్ళు నిత్యజీవం అనేటువంటిది పొందినటువంటి వారు. అయితే ఈ లోకములో, ఈ శ్రమల్లో, ఈ యొక్క పరిస్థితుల్లో విజయవంతమైన పునరుత్థాన జీవితం ఎలా జీవించాలి అనేటువంటి యొక్క శుభవార్త ఉంటూ ఉన్నది. Next week, we will look at the thematic statement, one of the most misinterpreted passages in all the Bible. బైబిల్ అంతటిలో తప్పుగా వ్యాఖ్యానించగలిగినటువంటి లేఖన భాగము మరి థీమిస్టిక్ వచనాల గురించి వచ్చే వారము మనము ధ్యానం చేద్దాం. Let us pray. ప్రార్థించుకుందాం. Father God, we thank you for the book of Romans and how we as believers can learn to live the resurrected life
on this earth right now so that we might live a life pleasing to you. పరలోకపు తండ్రి యొక్క రోమా పత్రిక ధ్యానానికి బట్టి నీకు వందనాలు చెల్లిస్తాం. ప్రత్యేకంగా మేము ఈ యొక్క జీవితంలో నిన్ను ఎలా మెప్పించాలో, విజయవంతమైనటువంటి జీవితము, పునరుత్థాన సంబంధమైన జీవితం ఎలా జీవించాలో అది మాకు అందచేసినందుకు బట్టి, తెలియపరచబడినందుకు బట్టి నీకు వందనాలు. We pray that through the power of the Holy Spirit, we might be open to what the book of Romans means to believers and to us. విశ్వాసులకు మాకు రోమా పత్రిక అర్థం ఏందో మాకు అర్థమగునట్లు పరిశుద్ధాత్మ దేవ మీరు మాకు సహాయపడమని ప్రార్థిస్తాం. We pray this in Jesus' name. Amen. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Thank you. God bless you. We'll see you next week, and I will send a note to Jeremiah, a link that you can watch this over if you'd like to again. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూద్దాము. జర్మన్ నేను లింక్ పంపుతాను.